హలో అండి. నేను డాక్టర్ బిజీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ట్9 హాస్పిటల్ కరీంనగర్. ఈ మధ్య జరిగే స్కామ్స్ వల్ల గానీ, స్కాండల్స్ న్యూస్‌లో మనం వినే టాపిక్స్ వల్ల గానీ, చాలా మందికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీద నమ్మకం అనేది తగ్గిపోయింది. సో, ఈ నమ్మకం తగ్గాల్సిన అవసరం లేదు. చాలా చోట్ల ఆర్ఐ విట్నెస్ అనేది వాడుతున్నాం. మేము ఫర్ట్9 హాస్పిటల్ స్పెషాలిటీ ఆర్ఐ విట్నెస్ అనేది వాడుతున్నాం. సో, ఈ ఆర్ఐ విట్నెస్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో గోల్డ్ ఉందనుకోండి. ఆ ఇంట్లో గోల్డ్‌ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. వేరే మిక్స్ అవ్వొద్దు. అది జాగ్రత్తగా లాకర్‌లో పెట్టుకోవడం, చూసుకోవడం ఇట్లా ఎట్లా చేస్తామో ఎంబ్రియోస్‌ని గానీ, గ్యామీట్స్‌ని గానీ మేము అంతే జాగ్రత్తగా చూసుకుంటాం. మరి ఇతరుల ఎంబ్రియోస్ కలవకుండా ఏం చేస్తామంటే, ఒక జంట ఒక చికిత్స చేసుకోవడానికి ముందడుగు ఏయగానే ఆ జంటకి ఆర్ఎఫ్ఐడి అనేది ఒక కార్డ్ ఇస్తాము. ఆ కార్డ్ మీద ఒక బార్‌కోడ్, ఒక స్కానర్ గూడా ఉంటుంది. అట్లనే వాళ్ళ ప్రతి శాంపిల్ మీద ఇప్పుడు వాళ్ళ గ్యామీట్స్‌ని తీసేటప్పుడు, వాళ్ళ ఎంబ్రియోస్‌ని తీసేటప్పుడు దానికి వాడే టెస్ట్ ట్యూబ్ గానీ, డిష్‌ని గానీ, కంటైనర్‌కి గానీ అన్నిటికి ఈ ఆర్ఎఫ్ఐడి అనే ట్యాగ్ అనేది ఉంటుంది. అది వాడేటప్పుడు ఏంటిదంటే దాన్ని తీసుకొని మనం ఈ టేబుల్ మీద పని చేస్తున్నాం అనుకోండి. ఈ టేబుల్ మీద సెన్సర్స్ అనేది ఉంటాయి. సో, ఆ సెన్సర్స్ అనేది ఒకవేళ పొరపాటున ఎంబ్రియాలజిస్ట్ ఇంకొకరి శాంపిల్ తీసుకొస్తే అలారం అనేది మోగుతుంది. సో, ఎంబ్రియాలజిస్ట్ ఒక గ్యామీట్ మీద అంటే ఒక కపుల్‌కి సంబంధించిన ఎంబ్రియో మీద గానీ, గ్యామీట్స్ మీదనే ఆ గ్యామీట్స్ అంటే ఎగ్‌ను, స్పెర్మ్. సో, వాళ్ళకి సంబంధించిన వాటి మీదనే ఒకసారి పని చేసుకోవచ్చు. ఇద్దరిది ఒకటేసారి చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. దీనివల్ల ఏందంటే మార్పిడి అనే ఛాన్స్ అనేది ఇంపాసిబుల్. సో, ఇది మన 39లో మేము ఫాలో అవుతున్నాం. సో, ఆర్ఐ విట్నెస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఆ ఫర్టిలిటీ సెంటర్‌ని ఎంచుకోవచ్చు. నమ్మకంతో మీ ట్రీట్మెంట్‌ని కొనసాగించొచ్చు. థాంక్ యూ.